అయ్యగారు చాలా సంతోషం. చెప్పలు కూడా అయ్యగారిని ఆయన పరిచయమని ప్రత్యేకంగా చెప్పుకోవడానికి అందరి సభలో ఉండే విశ్వాసులందరికీ వందనాలు. యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు బెంగళూరు నుంచి ఇంటికి వచ్చినాము. అయ్యగారితో కలుసుకోవడానికి దేవుడి ఇచ్చినట్టు కృపను బట్టి స్తోత్రములు. వాక్య భాగంలో మనం వెళ్దాము. ఈరోజు వాక్య భాగంలో అలాగే 3:1-4 చూద్దాం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చుదనము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. 4వ వచనం. లేవీయుల నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలును చేయును. ఆమేన్. అప్పుడు 4వ వచనం. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు, పూర్వపు సంవత్సరములో ఉండినట్లు యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. ఆమేన్. ఈ వాక్యంలో మనము దేవుడు రాక గురించి చెప్తున్నారు. ఆయన రాక ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు. సరే వచ్చినాడు అనుకో, ఆయన ఏం చేస్తాడనేది ఎవరికి తెలుసు. అయితే ఆయన వచ్చేదనము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఇది వచ్చేది సహించేదానికి, ఓర్చేదానికి మనకు ఆ యొక్క సిద్ధత ఉండాలి. సిద్ధత అంటే సిద్ధపాటు ఉండాలి. వచ్చేది వస్తాడు, మంచిదే, కానీ మనం సిద్ధపాటుగా ఉండాలని దీని అర్థం. కాబట్టి వచ్చిన వాడు ఊరికే ఉండడు. ఆయన సబ్బు గురించి మరియు అగ్ని గురించి మాట్లాడుతున్నారు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వారి సబ్బు వంటి వాడు. అంటే కంసాలి, మన కంసలో చూసింటామా? చూసినాం కదా. కొలిమి, ఈ రోజుల్లో కొలిమి పెడతారు, కొట్టే వాళ్ళు ఉన్నారో లేదు మనకు తెలియదు, కానీ ఉండారు. వాళ్ళు ఏం చేస్తారు? ఊపుతా ఉంటారు. ఊపుతా ఉంటే ఆ ఇనుము ఎర్రగా కాగుతుంది. కాగినప్పుడు దానికి తనకి ఇష్టం వచ్చినట్లు వంచుకోవచ్చు కదా. దానికి ఇష్టం వచ్చినట్లు వంచుకోవచ్చు. తర్వాత వచ్చి ఈ సాకలోని సబ్బు ఏం చేస్తుంది? గుడ్లు ఉతుకుతుంది. మనం సాకలో వెళ్ళికేస్తే వాళ్ళు దాన్ని ఉబ్బేసి బాగా మురికంతా పోయేలాగా బాగా ఉప్పు పెట్టి ఉతుకుతారు. అంటే ఆయన అంత మహిమ గల ఒక. ఇప్పుడు రీఫైనర్ ఫైన్ అంటే ఇప్పుడు వచ్చి ఒక ఫర్నేస్ ఉంటుంది. ఫర్నేస్లోకి ఈ బంగారు నగలు వీళ్ళంతా చేసేటప్పుడు ఆ ఫర్నేస్లోకి షేప్ చేసి పంపిస్తారు. పంపించినప్పుడు ఆ వేడికి ఇది వచ్చి వాళ్ళకి రావాల్సిన షేప్లో అది తయారైంది. కాబట్టి ఇది ఒక అగ్ని ఎంత శక్తి కలిగి ఉంటుంది, దానికంటే ఎక్కువ శక్తి కలిగినటువంటి ఆయన యొక్క సన్నిధిని మనము ఓర్చేటువంటి సిద్ధపాటు ఉండాలి. తర్వాత 4వ వచనంలో పూర్వపు సంవత్సరములలో ఉండినట్లు యూదావారును యెరూషలేము వారును నైవేద్యములో చెల్లిస్తారు. పూర్వములో వీళ్ళు నైవేద్యాలు ఎందుకు చెల్లిస్తున్నారు? బలులు ఎందుకు అర్పిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క సిద్ధపాటు అంటే మనము దేవుని చేత ప్రేమింపబడాలి. దేవుడు మన పాపాలనంతా తొలగించి మనము రెండవ రాకలో వచ్చేంతవరకు ఆ యొక్క ప్రభువుకి మనము సిద్ధపాటుగా ఉండాలని చెప్పేసి దాని యొక్క అర్థం. కాబట్టి ఈరోజు మనము అట్లాంటి పనులు చేయట్లేదు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో పాతది గతించును, కొత్తది నూతనమైన వాక్యం ప్రకారం మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్క వాక్యం చేత మనము సిద్ధపడాలి. హల్లెలూయా.
తెలియజేస్తున్నటువంటి ఈ వాక్యాలని మనము గమనించి చూడాలి. మనం వచ్చి ఆయన కట్టుబాటుకి లోబడాలి. రెండవది కీర్తనలు 84కి చదువుకో. కీర్తనలు 84. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత ధన్యములు. యెహోవా మందిరావనములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలము పొందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గము వారికి అతి ప్రేములు. వారు బాకాలోయలో వెలుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు ఆనాటికి బలావృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోను దేవుని సన్నిధిని కనపడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడెమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమనై ఉన్నాడు. యెహోవా కృప ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీయందు నమ్మికించు వారు ధన్యులు. ఇది ఈ యొక్క అనేక చదువున్నప్పుడే మనకు అర్థమైపోయింది దీని యొక్క అంశం. దీనిలో 3 అంశాలు ముఖ్యమైనవి. ఒకటి వచ్చి ఆయన బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికింది. ఆయన బలిపీఠం వద్దనే పిచ్చుకలకే నివాసం దొరికింది. ఆయన ఒక పక్షి గురించి, జంతువు గురించి మాట్లాడుతున్నారు. ఆయన బలిపీఠం దగ్గర ఎవరికి పిచ్చుకలకి ఆశ్రయం దొరికింది. ఆయన పిచ్చుకలకే ఆశ్రయం దొరికితే నీవు దానికంటే గొప్పవాళ్ళు. కాబట్టి మనకు ఆయన బలిపీఠం వద్ద ఆశ్రయము దొరకాలి. ఆశ్రయాన్ని మనం ఆశ్రయించాలి. 1. 2, మేము చీకటిలో ఉండినను నీవు మాకు వెలుగుగా నువ్వు వెలుగు, సూర్యుని వంటి వెలుగు, సూర్యుడి కంటే గొప్ప వెలుగు నీవు. మమ్మల్ని నడిపించే ఒక దారి నువ్వు. కాబట్టి ఆయన ఆశ్రయంలో ఉండే 2 విషయాలు తెలుసుకోవాలి. అంటే మనకు ఆయన ఆశ్రయం దొరకాలి, ఆయన ఆశ్రయంలో మనం ఉండాలి. పిచ్చుకలకే ఆశ్రయం దొరుకుతుందంటే మనకు కూడా దానికంటే ఎక్కువ ఆశ్రయము ఆయన ఇస్తాడని చెప్పేసి. రెండవది వచ్చి మనం అందరూ ఈ లోకంలో ఉండే వాళ్ళంతా కూడా చీకట్లో ఉన్నారు. అవునా కదా? చీకట్లో ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఆధారము లేదు, దారి లేదు, దిక్కు లేదు. ఒకవేళ మనం విశ్వాసం రక్షింపబడినప్పటికీ, మనము చర్చకు వచ్చినప్పటికీ, వాక్యం చదువుతూ ఉన్నప్పటికీ, ఏదో ఒక సమయంలో నీవు కూడా ఒక చీకటిలో ఉన్నాను, నాకు దేవుడు ఉన్నాడా అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు చీకటిలో ఉన్నాను, ఆయన మనకున్నందువలన ఆయన వెలుగు మనకు దారి చూపిస్తుంది. ఆయన వెలుగు వెతికే నిమిత్తము మనం కొంచెం తేరి చూసి కొంచెం మేలుకోవాలి, అంతే చేయాల్సింది. తర్వాత హెబ్రీయులు 2:14-18 14వ వచనం చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. హల్లెలూయా. ఇక్కడ 2 అంశాలు వివరంగా దేవుడు చెప్తున్నాడు. ఒకటి వచ్చి మరణ భయాన్ని సృష్టిస్తున్నాడు. ఎవరికి సృష్టిస్తున్నాడు?
అందరికీ తేడా లేదు. సైతానికి వాడు అన్నిడా క్రీస్తులో ఉన్నాడా, క్రీస్తు క్రీస్తు వెలుపులు ఉన్నాడా అన్న అవసరం లేదు. అర్థమైందా? ఏం చేస్తున్నానంటే కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గల వారిని కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాది మరణము ద్వారా మనకు రక్తమాంసాలు ఉంది. కాబట్టి ఆ రక్తమాంసాల ద్వారా మనకు మరణం సంభవిస్తుంది. హల్లెలూయా. ఈ రక్తమాంసాలు మనకుండేది వల్ల మరణము సంభవిస్తుంది. ఆత్మలకు మరణం లేదు. కొంతమంది ఆత్మలు ఉంటాయంటారు, అవి మరణిస్తాయా బతుకుతాయని ఎవరికి తెలుసు? తెలియదు. దేవుడు యేసుక్రీస్తు ఆయన ఆత్మస్వరూపి. ఎప్పుడు మన భూమిపైకి క్రీస్తుగా పుట్టక మునుపు యేసుక్రీస్తు ఎవరు? ఆత్మస్వరూపి. ఆది కాండములో మనము మన పోలిక చొప్పున ఒక మనిషిని సృష్టిద్దామని మాట్లాడతారు కదా. అప్పుడు ఎవరు? యెహోవా తండ్రి అయిన దేవుడు, మన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా ఆత్మస్వరూపులుగా ఉన్నట్టు మనం చూస్తాం. ఇప్పుడు ఈ ఆత్మస్వరూపుగా ఉన్నటువంటి క్రీస్తు తండ్రి యొక్క ఆధీనము ఆజ్ఞ ప్రకారము నేనైతే ఇక్కడ ఉన్నాను, నీవు వెళ్ళి రక్త మాంసములో సృష్టించినటువంటి మనం ఆదాము సృష్టించాం కదా రక్త మాంసముల ద్వారా. వాడు రక్త మాంసం ఉండేదాని వలన ఆ భూమి మీద మరణం అనే భయాన్ని అపవాది సృష్టిని ప్రబలం చేస్తున్నాడు. మనం ఇక్కడ ఉంటే లాభం లేదు, నువ్వు వెంటనే ఏం చేయాలా? భూమి మీదకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. పోయిన నెలలో మనం క్రిస్మస్ ఆరాధన చేసుకుని బాగా పండుగ చేసినాం. ఏ సంతోషము? రక్షకుడైన క్రీస్తు భూమి మీద వచ్చినటువంటి సంతోషం కదా. చీకటిలో ఉన్నవారు వెలుగును చూతిరి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా చీకటిలో ఉన్నవారిని మీకు వారు వెలుగును చూతిరి అనే వాక్యం నేను మాట్లాడిన, అది ఉంది, కావాలంటే మీకు చూడండి. చీకటిలో ఉన్నవారు వెలుగును చూతిరి అనే ఒక సందేశం. ఎందుకంటే చీకటిలో ఈ చీకటిని కమ్మేశాడు. సైతాన్ ఏం చేశాడు? చీకటిని కమ్మేశాడు. వెలుగు యొక్క రూపాన్ని, వెలుగు యొక్క ఆ ప్రభావం చూసేదానికి వాళ్ళకి మెలుగు, వాళ్ళు తేరి చూసేదానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ కళ్ళను కప్పేస్తున్నారు. అందుకే చాలామంది కూడా అవిశ్వాసం నుండి విశ్వాసం నుండి రారు. ఎందుకంటే చీకటి కప్పేస్తుంది. కాబట్టి ఇక్కడ రక్త మాంసంలో ఉన్నట్టు నా బిడ్డలు రక్షింపబడాలి. కాబట్టి క్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని విడిపించడానికి, ఆ అపవాది యొక్క తంత్రములను కాపాడడానికి మనల్ని ఆదుకుంటున్నాడు. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాయను. హల్లెలూయా. చెప్పిన వాక్యం ప్రకారం యేసుక్రీస్తు ఎందుకు రక్త మాంసములతో మనకు బిడ్డగా పుట్టాడంటే ఇదే కాదు. ఎందుకంటే సైతాన్ యొక్క బంధకాల నుండి ఈ రక్త మాంసములో ఉన్నటువంటి బిడ్డల్ని వాడు కొడుతున్నాడు. కొడితే దెబ్బ తగులుతుంది. తర్వాత వచ్చి వాళ్ళకి బాధ వచ్చినప్పుడు బాధపడుతున్నారు. మళ్ళీ వచ్చి దెబ్బ తగిన రక్తం గారుతుంది. వాళ్ళకి అంతా మించిపోతే ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క రాజ్యం నుండి తొలగించి నరకానికి తీసుకెళ్ళిపోయి ఒక అగ్నిలో పడేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు కాపాడని పంపిన ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక, దేవదూతల స్వభావం ధరించుకోలేదు యేసు ప్రభు. అబ్రహాము సంతాన స్వభావమునకు ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజలు పాప పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములు కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన సహోదరుల వంటి తాను శోధింపబడి, ఇది ముఖ్యమే, తాను శోధింపబడి శ్రమ పొందాను కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. సైతాన్ని ఎలా శోధిస్తాడని చెప్పేసి యేసు ప్రభు బాగా తెలుసు. ఎట్లా తెలుసు? యేసు ప్రభునే సైతాన్ని ఎక్కడ తీసుకున్నాడు? సాతాను పర్వతంపై తీసుకెళ్ళినప్పుడు, మరొచ్చి ఆ దేవాలయంపైకి తీసుకెళ్ళాడు. తర్వాత వచ్చి రాయనిచ్చాడు, తిను, ఇక్కడి నుంచి
దూకితే నీ దేవదూతలు పంపించి నీ ప్రభు నీ తండ్రి అయిన దేవుడు కాపాడుతాడు, తర్వాత వచ్చి రాయిని తిని రొట్టిగా మార్చుకుని తిను అని శోధించాడు. కాబట్టి ఈ రాయిని తింటే ఏమవుతుంది? సస్తం. అంతే, రాయి కడుపులోకి పోతే ఏమవుతుంది? సస్తం. కాబట్టి యేసు ప్రభుని కూడా చంపేయాలని ఒక పెద్ద ప్లాన్, మాస్టర్ ప్లాన్ చేశాడు సైతాన్. కాబట్టి ఆ సోదరులంతా యేసు ప్రభు భరించాడు. కాబట్టి నా రక్త మాంసంతో ఉన్నటువంటి ఈ యొక్క ఆదాము సంతానము, అబ్రహాం సంతానము ఎక్కడ వీళ్ళు సైతాను చేతిలో పడి నాశనం అయిపోతారని చెప్పేసి ఆయన మన కోసం అన్ని విధాలుగా ప్రాధాన్యత. చివరిగా మనం లోకాసు వార్త లోకరుడు 22 నుంచి 40 వరకు, 22 నుండి 40. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమకు శుద్ధి చేసుకొను దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠించ చేయబడవలను. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేసా, అసలైన విషయానికి వచ్చేసా. ఇప్పుడు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు అని చెప్పేసి వాక్యం చదివాము కదా. ఇప్పుడు వచ్చి ప్రభు ఆయన యొక్క పని ప్రారంభించేశారు. ప్రభు ఎక్కడికి వచ్చాడు? ఆలయానికి, మందిరానికి వచ్చేసారు. ఎందుకు నిమిత్తం వచ్చారు వీళ్ళు? ఈ యోసేపు మరియా తొలిచూలు మగబిడ్డ కాబట్టి దేవునికి సమర్పించాలా అని చెప్పేసి వచ్చారు. వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ ఏం లేదు, చేయబడవలేదు అని ప్రభు ధర్మశాస్త్రము రాయబడినట్టు, ఆయన ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రము చెప్పబడినట్టు గువ్వల జతైనను 2 పావురముల పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి. ఇప్పుడు వచ్చి బలిపీఠం వద్ద మనం సమర్పించబడాలి అనే వాక్యానికి ఇది ఒక నిదర్శనం. ప్రభు అయిన క్రీస్తును కూడా వారు బలిపీఠం దగ్గర వచ్చి సమర్పిస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ప్రభు సమర్పించారు కాబట్టి మనం సమర్పించుకునేదానికి మనం 1000 ఆలోచన చేస్తాం. అవునా కదా పాస్టర్? కాబట్టి మనం సమర్పించుకోవడానికి మనము ఈరోజు మనం తీర్మానం చేసుకోవాలని దీని అర్థం. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడు ఉండెను. సిమియోను పెద్ద ఆయన కదా. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందనని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మపరుషుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనములకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని. హల్లెలూయా. ఎంత సంతోషపడుతున్నాడు కదా. రక్షణను చూస్తున్నాడంట, ఇశ్రాయేలులకు మహిమగా ఆయన పంపించినాన్ని చూస్తున్నాడంట, అన్యజనులకు సువార్తను పంచిపెట్టే ఒక దారిగా చూస్తున్నాడంట. యేసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయుల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన విషమపడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియుతో చెప్పెను. మరియు ఆషేరు గోత్రికురాలును పెనీయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె
కన్యాత్మను మొదలు 12 ఏళ్ళు పెనివిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదే. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలో రేయింబవుళ్ళు సేవ చేయుచు ఉండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చి పిమ్మట గలిలియలోనికి నజరేతు అను ఊరికి తిరిగి వెళ్ళిరి. చివరి వచనం 40వ వచనము. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. హల్లెలూయా. దీన్ని బట్టి ఇక్కడ ప్రాధాయపడి కాసుకుంటున్నాను సమయంలో ఒక ఆయన మరొచ్చి అన్న వచ్చి ఆమె వచ్చి కన్యత్వము తర్వాత 12 ఏళ్ళు భర్త ఉన్నాడు, చనిపోయినాడు. భర్త విధవరాలు అయిపోయింది. విధవరాలు అయిపోతే ఆమె నిర్ణయించుకున్న ఒక తీర్మానం ఏమంటే నేను గుడిలోనే ఉండాలి, మందిరంలోనే. ఆమె వచ్చి బలిపీఠంలో సమర్పించబడింది. ప్రార్థన చేస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఆమెపై ఉండేను కాబట్టి ఆమె వచ్చి ప్రవచనాలు చెప్తూ బలపరుస్తూ ఉంది. ఆ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని కట్టు నిమిత్తము మనకు రావాల్సినటువంటి రక్షకుడు రానే ఉన్నాడు, వస్తాడని చెప్పేసి సోలిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా కట్టి నిలబెట్టి వచ్చినటువంటి ప్రవక్తగా మనము చూడవచ్చు. కాబట్టి ఆమె చేసిన పనిని మనం కొనియాడతాం. సరే, ఇప్పుడు ఆ యొక్క స్థానంలో నేను మన విశ్వాసులందరూ పాస్టర్ నేను ఉన్నాం. మనం వచ్చి ఆమె వచ్చి భర్త లేదు అని బాధపడలేదు, నా యొక్క భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి బాధపడలేదు. ఒకటి మాత్రం తీర్మానం చేసుకున్నది, నేను దేవుని రాజ్యంలో, నేను దేవుని సన్నిధిలో ఉంటాను. అంతే. మన జీవితాలు కూడా అంతే. మన గురించి ఆలోచన అవసరం లేదు. నా కుటుంబము, నా బిడ్డలు, ఎవరికి బిడ్డ ఎవరికి గడ్డ అన్నట్టు పరిస్థితి ఈ రోజుల్లో. బిడ్డలు కూడా తల్లిదండ్రులు ఆదరించే ఒక ఆధారం చాలా తక్కువే. కానీ ఎవరు ఉన్నా లేనప్పటికీ పిచ్చుకల్లాగా మనం వెళ్ళిపెట్టిన దగ్గరికి వచ్చినప్పుడు, పిచ్చుకలే ఆదరించబడినప్పుడు, విధవరాలైన అన్ననే ఆదరించబడినప్పుడు మనము దానికంటే ఎక్కువగా ఆదరించబడగలం. హల్లెలూయా. దాని బలిపీఠంలో చేరుకున్నాము. ఆయన సన్నిధిలో ఆయనకి సాక్షులుగా నిలిచి ఈ లోక చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపించడానికే ఆయన వచ్చితే ఆ వెలుగు నీకు నాకు పంచిపెట్టేసి ఆయన వచ్చి తీర్మానం తీసుకున్నాడు. నేను పరలోకంలో తండ్రితో ఉన్నాను, నా పని చేసేదానికి ఈ యొక్క బిడ్డలకు అప్పగించేసినాను. ఆయన తీర్మానంతో గంభీరంగా ఉన్నాడు. ఎందుకంటే నా బిడ్డలు ఎట్లయినా చేస్తారని ఒక నమ్మకంతో అన్నాడు. ఆ నమ్మకాన్ని మనము నెరవేర్చినప్పుడే ఆయన యొక్క కిరీటాన్ని మనం పొందగలము. ఆయన యొక్క మన్నల్ని, ఆయన యొక్క కృపని, ఆయన యొక్క రక్షణని, ఆయన ఇచ్చేటువంటి బహుమానం మనం అందుకుని పరిగెత్తాలి. ఈరోజు మనం పరిగెత్తాం, బలిపీఠం చేరుకుందాం. పక్షుల్లాగా పువ్వుల్లాగా మనం వచ్చి చేరుకుని అన్నాలాగా విధవరాలైనప్పటికీ ఆమె వచ్చి తీర్మానం చేసుకున్న ప్రకారము మనము అన్నీ ఉండి కూడా తీర్మానం చేయవచ్చు. మహిమ గంత ప్రభావం ఈ వాక్యం దేవుడు ఆశ్రయించబడిన అవకాశం ఇచ్చిన అయ్యగారిని మేము దేవుడు వేస్తున్నాము. ధన్యవాదాలు తెలియజేస్తాం. మీకందరికీ కూడా ఈ యొక్క చిన్న సమయంలో వందనాలు. ఆసక్తి ఉన్నందుకు వందనాలు. అయిపోయింది.